హాయ్ గైస్, మీలో ఎవరైనా రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో మొబైల్స్ కొనాలని ఉన్నారా? అయితే వెయిట్. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది జనవరి 13న స్టార్ట్ అవబోతుంది. అయితే మీలో ఎవరైనా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉంటే వాళ్ళకు కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతుంది. 30 నుంచి 35 వేలలో వచ్చే ఫోన్స్ని మిడ్ రేంజ్ ఫోన్స్ అని అంటారు. బికాస్ ఇవి నియర్ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ అన్నమాట. మీరు కూడా ఈ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో నేను మీకోసం 30,000 నుంచి 35,000లో వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్ మొబైల్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అన్నమాట. స్టార్ట్ చేసే ముందు నేను మీ డిజిటల్ తారు. నేను మీ టెక్ కొన్ని ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయాలని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మనం చూస్తే 30 నుంచి 35,000 బడ్జెట్ అనేది చాలా క్రూషియల్ అమౌంట్. ఈ బడ్జెట్లో మనకు ఫోన్ అనేది ఆల్రౌండర్ అయి ఉండాలి. అంటే ప్రాసెసర్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేదా కెమెరా కానివ్వండి, అండ్ బ్యాటరీ యాజ్ వెల్. సో ఓవరాల్గా మనకు స్మార్ట్ ఫోన్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్లలో బాగుండాలి. ఎందుకంటే 30 నుంచి 35,000 అంటే అది చాలా పెద్ద అమౌంటే. మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 50 Pro 5G. ఇది మనకు 31,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అయితే లిస్ట్ అయి ఉంది. దీంట్లో హైలైట్స్ ఏమంటే దీని ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3తో చిప్సెట్తో వస్తుంది. దీని 8 lakhs ఆంతతో స్కోర్ అయితే వస్తుంది. అయితే డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 6.7 inch OLED స్క్రీన్ విత్ 1.5K రెజల్యూషన్ సపోర్టింగ్ HDR10+ 10-bit ట్రూ కలర్ డిస్ప్లే విత్ 144 Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, DCI P3 ప్యానెల్ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే అయితే గ్రేట్. రెండోది బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది విత్ 120 వాట్ వైడ్ టర్బో పవర్ ఛార్జింగ్. ఆల్సో 50 వాట్స్ సెగ్మెంట్స్ ఫస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే కెమెరా డిపార్ట్మెంట్ లో మనకు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా విత్ OIS వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు. రెండోది 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో వస్తుంది. అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 3x ఆప్టికల్ జూమ్ తో పాటు వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనం చూడడానికి కనిపిస్తుంది. ఫ్రంట్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో హెలో UI తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. ఇది స్టాక్ Android ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇందులో 4 years మేజర్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8/128GB 12/256GB LPDDR5X ర్యామ్ టైపు, UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో NFC ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, Wi-Fi 6E ఉంది, Bluetooth 5.3 ఉంది, IP68 కూడా వస్తుంది. మన లిస్ట్లో రెండవ ఫోన్ విషయానికి వస్తే అది వచ్చేసి OnePlus 13R. 2024లో చూస్తే OnePlusలో చాలా ఇష్యూస్ వచ్చాయి, చాలా కాంట్రవర్సీలు కూడా జరిగాయి. అవేమంటే గ్రీన్ లైన్ ఇష్యూస్, మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్, ఇవి చాలా ఉన్నాయి. అందువల్ల బ్రాండ్ నేమ్ అనేది చాలా ఖరాబ్ అయింది. సో ఈ OnePlus 13 అండ్ 13Rతో వీళ్ళు మళ్ళీ బ్రాండ్ నేమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో అందుకని OnePlusలో ఇప్పటి నుంచి ఏ గ్రీన్ లైన్ ఇష్యూ కానీ, మదర్ బోర్డ్ ఇష్యూ కానీ ఏదొచ్చినా వాళ్ళు లైఫ్ టైం వ్యారంటీ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా ఇచ్చారు. సో OnePlus డూయింగ్ గ్రేట్. 13R విషయానికి వస్తే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 లాస్ట్ జనరేషన్ చిప్ సెట్ అయితే ఏదో అది యూజ్ చేశారు. దీన్ని 2.3 million అంతతో స్కోర్ వస్తుంది. 2238 ఇన్ సింగిల్ కోర్, 6761 ఇన్ మల్టీకోర్ గీక్ బెంచ్ స్కోర్ అయితే వస్తుంది. 13R డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 6.78 inch 1.5K రెజల్యూషన్ Pro XDR డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ స్మూత్నెస్ విత్ Aqua Touch 2.0 టెక్నాలజీ అండ్ అప్ టు 4500 nits పీక్ బ్రైట్నెస్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో ఇది రాబోతుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6000 mAh బిగ్ పవర్ఫుల్ బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700 సెన్సార్ విత్ OIS తో 50 మెగాపిక్సెల్ ISOCELL JN5 2x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్ దేర్ అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. UI విషయానికి వస్తే మై గాడ్, ఇప్పుడున్న UIsలలో వెరీ స్మూత్ అండ్ వెరీ గుడ్ UI ఏదైనా ఉందంటే అది Oxygen OS 15 అంటున్నారు. 4 years ఆఫ్ మేజర్ అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ తో రాబోతుంది. ర్యామ్ విషయానికి వస్తే
12256 బేస్ వేరియంట్, 16.512 GB హైయర్ వేరియంట్ ఉంది. LPDDR5 ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే చూడడానికి కనిపిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంటెలిజెంట్ సర్చ్ అంట, సర్కిల్ టు సర్చ్, AI డీటెయిల్స్ బూస్ట్, AI అన్బ్లర్, AI రిఫ్లెక్షన్ ఎరేజర్, ఇవి AI ఫీచర్ తో వస్తుంది. అలాగే ఇందులో IP65 రేటింగ్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో NFC, డ్యువల్ 5G, బ్లూటూత్ 5.4 అండ్ Wi-Fi 7 IR బ్లాస్టర్ అండ్ అలర్ట్ స్లైడర్ తో పాటు వస్తుంది. ఇంట్రెస్టింగ్ టాప్ 3 లో ఉండే మొబైల్ గురించి చెప్పాలంటే ఇది వెరీ మచ్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. ఏ విషయంలో ఏ సెగ్మెంట్ లో అయినా. అదే Poco X7 Pro, దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి అండర్ 30,000 అంటున్నారు. ఇది మరి Jan 9th లాంచ్ అవబోతుంది. సో దీని ప్రాసెసర్ చూస్తే MediaTek Dimensity 84 Ultra చిప్సెట్ తో వస్తుంది. దీని అంతతు స్కోర్ వచ్చేసి ఓవర్ 1.7 మిలియన్ అయితే ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED LTPS డిస్ప్లే ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 3200 nits peak brightness. It supports Dolby Vision and HDR10+ కాంటెంట్ యాజ్ వెల్. ఇది Corning Gorilla Glass 7A ప్రొటెక్షన్ తో రాబోతుంది. బ్యాటరీ విషయానికి వస్తే సెగ్మెంట్ లోనే అతిపెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. అదే 6550 mAh బిగ్ బ్యాటరీ విత్ 90 watt వైడ్ ఛార్జింగ్. ఇది 0 to 100% ఇన్ జస్ట్ 45 minutes కి చేరుతుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ Sony LYT600 మెయిన్ సెన్సార్ ఉంది విత్ OIS అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది. వీడియోగ్రఫీ విషయానికి వస్తే ఇందులో మనము మెయిన్ సెన్సార్ తో 4K 60 FPS వరకు షూట్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. నాట్ బ్యాడ్. సాఫ్ట్వేర్ చూస్తే Xiaomi HyperOS 2.0 ఉంది బేస్డ్ అపాన్ Android 15. ఇందులో 3 years ఆఫ్ మేజర్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. ర్యామ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ వచ్చేసి 8256 అండ్ 12.5 హైయర్ వేరియంట్ వచ్చేసి 12.512 GB ఉంది. ఇది LPDDR5X ర్యామ్ టైప్ అండ్ UFS 4.0 టైప్ తో రాబోతుంది. AI విషయానికి వస్తే ఇందులో కూడా HyperOS లో ఉన్న ఆల్ AI ఫీచర్స్ అయితే ఇందులో కూడా రాబోతున్నాయి. అవి AI ఇమేజ్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, అలాగే AI ఎరేజర్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో స్పెషల్ విషయం ఏమంటే IP68 అండ్ 69 రెండు కలిపి వస్తున్నాయి. అంటే ఇది వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా. ఇంకా కనెక్టివిటీ విషయాన్ని ఇస్తే ఇందులో IR బ్లాస్టర్, NFC, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 ఆల్ జనరల్ కనెక్టివిటీస్ ఉన్నాయి. లిస్ట్ లో ఫోర్త్ మొబైల్ విషయానికి వస్తే Realme GT60. ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ లాంచ్ అయింది 2024 లో. దీని ప్రైస్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి 34,000 దాకా ఉంది. ఇది వచ్చేసి Qualcomm Snapdragon 7+ Gen 3 చిప్సెట్ తో రాబోతుంది. దీని అంతతు స్కోర్ వచ్చేసి 1.5 మిలియన్ దాకా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ 80 LTPO AMOLED డిస్ప్లే ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అప్ టు 6000 అంటే సెగ్మెంట్ లోనే అతి బ్రైటెస్ట్ ఫ్లాగ్షిప్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 6000 nits బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది Corning Gorilla Glass Victus 2 అంటే టఫెస్ట్ గ్లాస్ తో ప్రొటెక్షన్ లో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బిగ్ పవర్ఫుల్ బ్యాటరీ కమ్స్ విత్ 120 watt సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది 0 to 100 ఓన్లీ ఇన్ 45 minutes లో చేరుతుంది. జస్ట్ లైక్ మన Poco X7 Pro. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ Sony LYT600 సెన్సార్ విత్ OIS ఉంది. ఇందులో మనకు ఇంకా 8 MP అల్ట్రా వైడ్ అయితే ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Realme UI 5.0 బేస్డ్ ఆన్ Android 14. మీకు 3 years ఆఫ్ మేజర్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో మీకు Android 15, 16, 17 వరకు అయితే ఇబ్బంది లేదు. ర్యామ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ వచ్చేసి 8 GB ర్యామ్ 128 GB రోమ్ ఉంటుంది. హైయర్ వేరియంట్ వస్తే 12 GB ర్యామ్ 256 GB ఉంటుంది. అది LPDDR5X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో ఉంటుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ చూసి ఇందులో ఐస్బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. మీరు BGMI కానీ లేదు వేరే గేమ్ అయినా కానీ ఆడేటప్పుడు ఇది హీట్ అవ్వడానికి కొంచెం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో వేపర్ కూలింగ్ చేంబర్ వాడారు కాబట్టి అంతగా హీట్ అవ్వదు అనమాట. ఇంకా కనెక్టివిటీ చూస్తే IR బ్లాస్టర్ వస్తుంది. డ్యువల్ 5G సిమ్ స్లాట్ ఉంది. Wi-Fi 6E తో వస్తుంది. బ్లూటూత్ 5.3 తో ఉంటుంది. దీంట్లో NFC అయితే లేదు. ఇది వచ్చేసి IP68 రేటింగ్ తో వస్తుంది. మన లిస్ట్ లో టాప్ వేరియంట్ అంటే ఇది నిజంగానే వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ ద టాప్ మోడల్ ఆఫ్ దిస్ వీడియో. అదే మన iQOO Neo 10 Pro. ఇది ఆల్రెడీ చైనాలో డిసెంబర్లోనే లాంచ్ అయింది. అయితే ఇండియాలోకి మిడ్ జనవరిలో లాంచ్ అవ్వబోతుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి అండర్ 35K అంటున్నారు. అంటే 34,000 కానీ 33,000 కానీ ఉండొచ్చు. దీని ప్రాసెసర్ అయితే చైనాలో MediaTek Dimensity 9400 చిప్సెట్లో వచ్చింది విత్ 2.2 మిలియన్ అంతతు స్కోర్. అయితే మనకు ఇండియాలో ఇది Snapdragon 8 Gen 3తో వస్తుంది. అది కూడా 2.2 మిలియన్ అంతతు స్కోర్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కమ్స్ విత్ Q2 చిప్. ఐకు తన పర్సనల్ బ్రాండింగ్ చిప్ అయితే ఏదో Q2 అనేది ఆ చిప్ అయితే ఇందులో వాడుతున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 80 LTPO డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో
144 Hz refresh rate, up to 4500 nits peak brightness with కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టెస్ తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6100 mAh బిగ్ పవర్ఫుల్ బ్యాటరీ ఉంది విత్ 120 watts వైర్డ్ ఛార్జింగ్. ఇది కూడా 0 to 100% ఇన్ జస్ట్ 40 minutes తో చేరుతుంది. నైస్. కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సార్ విత్ OIS ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇది కూడా డ్యువల్ కెమెరా సెటప్ తోనే వస్తుంది. అండ్ ఇందులో వివో కెమెరా ట్యూనింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు కెమెరాని కొంచెం బాగా ట్యూన్ చేస్తారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అది ఫన్ టచ్ OS 15 మీద వస్తుంది విత్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. ఇది వచ్చేసి 3 years ఆఫ్ మేజర్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే రాబోతుంది. ర్యామ్ విషయానికి వస్తే 12 to 16 GB ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చేసి 12 GB ర్యామ్, హైయర్ వేరియంట్ వచ్చేసి 16 GB ర్యామ్, LPDDR5X ర్యామ్ టైప్ ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 256, 512 అండ్ 1 TB వరకు ఉంటుంది. ఇది వచ్చేసి UFS 4.0 ప్రతి మొబైల్ ఉంటుంది, కానీ ఇందులో UFS 4.1 స్టోరేజ్ అవుతుంది. అది సెగ్మెంట్ ఫాస్ట్ UFS స్టోరేజ్ టైప్ అనమాట. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. 2025లో వచ్చే ప్రతి మొబైల్లో కూడా అల్ట్రాసోనిక్ లేదా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వాడుతున్నారు. ఎందుకంటే ట్రెండ్స్ మారబోతున్నాయి కాబట్టి 2025లో వచ్చే స్మార్ట్ ఫోన్ మొబైల్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉండబోతుందో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. మీరు ఇంతవరకు చూడలేకుంటే వెళ్ళి త్వరగా చూడండి. సో ఇవేనండి మన 2025లో వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్ మొబైల్స్. మీరు ఎవరికైనా కొనాలంటే ఇప్పుడు 13న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు 12K స్టార్ట్ అవుతుంది, లేని వాళ్ళకు 13న స్టార్ట్ అవుతుంది. అందులో కొనాలని అనుకుంటే మీరు కొనొచ్చు. ఇవి అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను అండర్ 25K బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ 2025 వీడియో అయితే తెద్దామని అనుకుంటున్నాను. మీరు ఏ టాపిక్ మీద వీడియో చూడాలని అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియో తెస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే సేఫ్. దిస్ ఈస్ యువర్ డిజిటల్ థారు సైనింగ్ ఆఫ్. బై బై.